నెక్స్ట్ నేను ఇది మమాయత్ బ్రాండ్ నుంచి గ్లో సీరం ఫౌండేషన్ అనమాట. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అండ్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే స్టార్టింగే ఏంటి స్పెషల్ చూపిస్తున్నారు అనుకోకండి. సో ఏంటి అంటే ఇది నా బర్త్డే వ్లాగ్, మీరు టైటిల్ చూసే ఉంటారు. అండ్ నా బర్త్డే అయిపోయి చెప్పాలంటే ఒక 10 days అయిపోతుంది. సో చాలా లేట్ అయిపోయింది ఈ వ్లాగ్ పెట్టడం అయితే. ఎందుకంటే నేను మధ్యలో మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చాను. సో అందు గురించి ఇంకా ఎడిట్ చేయడం అవ్వక ఇంకా అలా ఉంచేసాను అనమాట. లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంక ఎడిట్ చేసి పెడుతున్నాను. సో బర్త్డే ముందు రోజు నైట్ మాట ఇది గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. ఆయన ఏదో ఒకటి చెయ్యి స్వీట్ అని అన్నారు. సో ఇంకా గులాబ్ జామ్ చాలా రోజులైంది చేసి అని చెప్పేసి అవి చేశాను. సో చాలా బాగా వచ్చాయి గులాబ్ జామ్ అయితే. ఎమ్మీ అండ్ డెలీషియస్గా ఉన్నాయి కదా. సో టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. అండ్ ముందు రోజు నైట్ నేను ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ డే అయితే కొంచెం టైం సెట్ అవుతుంది కదా, ఆయన ఆఫీస్కి అది వెళ్ళిపోతారు. అందు గురించి ముందు రోజు నైటే నేను రెడీ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఎక్కడైతే మా వాళ్ళు మా మోక్షిత్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఏవో డెకరేషన్ చేస్తున్నారన్నమాట. కేక్ కట్ చేద్దాం 12 o'clockకి అని. సో నాకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు కానీ నేను చూసేసాను. ఇంకా మా మోక్షిత్ అయితే ఏదో వాడి బర్త్డే లాగా తెగ హడావుడి చేసేసాడు. బర్త్డే బర్త్డే అని. సో వాడు కూడా వాళ్ళ డాడీకి హెల్ప్ చేసేస్తున్నాడు అనమాట. సో ఆ పంప్లోకి బెలూన్ అయితే పెడదామని చూస్తున్నాడు, బట్ అడిగి రావట్లేదు. చాలా ట్రై చేశాడు. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను బర్త్డే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఏదో డెకరేషన్ చేస్తున్నారు కదా. సో ఈ లోపల నేను స్కిన్ కేర్ చేసుకుందామని బర్త్డే ముందు రోజు నైట్ నేను షీట్ మాస్క్ అయితే అప్లై చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ బంగారు తల్లి. పెట్టుకో. వావ్ సూపర్. అయ్యో పడిపి. సో మా మోక్షిత్ హడావిడైతే చూశారు కదా, ఏదో వాడి బర్త్డే లాగా తెగ హడావిడి చేశాడు. వాడి బర్త్డేకి క్యాబ్స్ అవి కొన్నమాట, అవి అలానే ఉండిపోయాయి. అవన్నీ తీసుకొచ్చి వాడు పెట్టుకొని వాళ్ళ డాడీకి పెట్టి ఇంకా వాడిదే హడావిడి అంతా. అండ్ ముందైతే బాగానే ఉన్నాడు, తర్వాత షార్ట్స్ అవి వేసేసరికి ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు దగ్గర నుంచోవడం అనేసి. అండ్ ఇంకా ఇక్కడ ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కేక్ కటింగ్ కూడా చేసేస్తున్నాం.
సో 12 అయితే అయింది. పెద్ద హడావిడి అయితే ఏం లేదు, మేము ముగ్గురమే కదా. యాక్చువల్లీ మా మమ్మీని అండ్ మా తమ్ముడిని కూడా రమ్మని చెప్పాను, బట్ వాళ్ళకైతే కుదరలేదు, సో రాలేదు వాళ్ళు. అండ్ సింపుల్గా ఇలా చేసేసుకున్నాం నా బర్త్డే సెలబ్రేషన్ అయితే. అండ్ మీ అందరికీ ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీరు కూడా చూడండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను నా బర్త్డే అనేది. ఏమంది చిన్నోడా? అది పీల్చినప్పుడు ఏమంది? డమ్ డమ్ అంటది. చూడు నీ ఉయ్యాల మొత్తం అంతా అయిపోయింది. సో కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ షార్ట్స్ అయితే వేశారు కదా, రూమ్ అంతా మొత్తం చెత్త చెత్త అయిపోయింది. మా మోక్షిత్ అయితే ఇక్కడ తోడవడంలో హెల్ప్ చేస్తున్నాడు అనమాట నాకు. హాయ్, గుడ్ మార్నింగ్. అండ్ అందరూ లేచారా లేదా? అండ్ మేమైతే లేచేసరికి లేట్ అయిపోయింది అనమాట. నైట్ అయితే కేక్ కటింగ్ అది చేసాం కదా, పడుకునేసరికి లేట్ అయింది. అండ్ మార్నింగ్ కూడా కొంచెం లేట్ అయిపోయింది. సో మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను, ఇప్పుడే ఆయన ఆఫీస్కి వెళ్ళారు. అండ్ మోక్షిత్ అయితే ఇంకా లేగలేదు. ఈ లోపల నేను కొంచెం ఇల్లది క్లీన్ చేసుకొని ఈ పని అంతా కంప్లీట్ చేసుకుంటాను. అండ్ వాడికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తే లేచాక ఫుడ్ అయితే పెట్టాలి కదా. సో ఈరోజు ప్లానింగ్స్ అయితే ఏం లేవు, జస్ట్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను, శారీ ఉంది, అవి 2 కట్టుకుంటాను ఈరోజు. అండ్ తర్వాత ఈవినింగ్ అయితే బయటకు వెళ్తాం. మా హస్బెండ్ మార్నింగ్ ఇంట్లో ఉంటారు కదా, సో ఇంకా మార్నింగ్ అంతా ఇంట్లో సరిపోద్ది. అండ్ ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికన్నా వెళ్ళాలి అని. అండ్ తర్వాత దుర్గమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం, కనకదుర్గమ్మ టెంపుల్కి. ప్రతి బర్త్డేకి అమ్మ ఆశీస్సులు ఉండాలి మా మీద అని చెప్పేసి మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే వెళ్ళాలి అనుకుంటాం. సో విజయవాడ టెంపుల్కి అయితే వెళ్తాం ఎప్పుడూ వెళ్ళేలాగే. అండ్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా ఏమీ ప్లాన్ చేసుకోలేదు, సో చూడాలి తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది. ప్రజెంట్ అయితే నేను ఈ వర్క్ చేసేసుకొని అండ్ వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి అప్పుడు నేను ఫ్రెష్ అయ్యాక మళ్ళీ మీకు కనిపిస్తాను. బాయ్ బాయ్. సో నేను రెడీ అవుదాం అనేసరికి ఒక కొరియర్ అయితే వచ్చింది. ఏంటి అని ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసి చూసేసరికి వాచ్ బుక్ చేశారంట మా హస్బెండ్ నా కోసం. సో నాకైతే చెప్పలేదు, సర్ప్రైజ్ చేస్తాను, గిఫ్ట్ బుక్ చేశాను నీ కోసం అన్నారు, కానీ వాచ్ అనుకోలేదు నేను. యాక్చువల్లీ నాకు వాచ్ కావాలి అని మొన్నటి నుంచి అడుగుతుంది అనమాట, సో అందుకోసం చేశారంట. అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీకు నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మా మోక్షిత్ అయితే ఇంకెక్కడ ఉన్నాయో అక్కడ సర్దేయాలన్నమాట, సో అవన్నీ నీట్గా సర్దేస్తున్నాడు మళ్ళీ దాంట్లోకి. అండ్ నేనైతే ఫ్రెష్ అయ్యాను. ఈ డ్రెస్ అయితే ట్రెండ్స్లో మా హస్బెండ్ తీసుకున్నారన్నమాట. చాలా సింపుల్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ట్రెండ్స్లో తీసుకున్నాను అని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, ఈ డ్రెస్సే అన్నమాట లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా అది. అండ్ చూడండి అవుట్ఫిట్ అయితే చాలా సింపుల్ అండ్ మంచి అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇప్పుడే ఫ్రెష్ అయ్యి నేను పూజ కూడా చేసుకున్నాను. ఇంకా పప్పు రసం ఒకటే పెట్టాను, ఈరోజు సాటర్డే కదా, మేము ఇంకేం తినము, ఆయన కూడా ఏం తినరు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఇంకా ఎలాగా ఈవినింగ్ బయట డిన్నర్ ఏదో ఒకటి చేసేస్తాం. సో దాని గురించి ఇంకా ఇప్పుడు ఇంట్లో అయితే ఏమీ ఎక్కువ చేయలేదు, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇప్పుడే మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారు, ఆయనకి లంచ్ అయితే పెట్టాలి. ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాను, మా మోక్షిత్ కూడా లంచ్ పెట్టాలి ఇంకా. అండ్ స్పెషల్స్ అయితే ఏం చేయలేదు ఈరోజు, గులాబ్ జామ్ ఒకటే నైట్ చేశాను అంతే. ఇంకా ఎక్కువ చేసినా ఇద్దరమే కదా, తినకపోతే వేస్ట్ అయిపోతాయి అన్నమాట. పెద్దగా మేము ఇద్దరం అయితే స్వీట్స్ ఇలా అయితే ఎక్కువ తిన్ను, ఏదైనా సరే కొంచెమే. సో దానికోసం నేను చేయలేదు ఏమీ స్పెషల్స్ అయితే. అండ్ ఇప్పుడు మా హస్బెండ్కి లంచ్ పెట్టేసి అండ్ మోక్షిత్ కూడా తినిపించేస్తే వాడు పడుకుంటాడు. సో చాలా చాలా వేడిగా ఉంది బయట అయితే, అసలు ఫుల్ నాకైతే స్వెట్ మాట. శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాను, బట్ ఇంకా వండలేనని చెప్పేసి ఇదైతే కొంచెం బెటర్ అని చెప్పి డ్రెస్ అయితే వేసేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే వాచ్ ఆన్లైన్లో బుక్ చేసినట్టున్నారు. నేను మొన్నటి నుంచి వాచ్ అని అడుగుతున్నాను, నాకు తెలియకుండా బుక్ చేశారు. సో మార్నింగ్ వచ్చింది అది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది.
అండ్ మీరు కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కూడా లంచ్ చేసేసి మళ్ళీ మీకు కనిపిస్తాను. బాయ్ బాయ్. టిష్యూ టిష్యూ రాజు అత్తరు చెప్పు. అలాగే పాట పాడు, పాట ముగిసి. అది కాదు. హ్యాపీ బర్త్డే పాడు. హ్యాపీ బర్త్డే పాడు పాడు. దోస్తి అండ్ మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారు. సో ఆయనకి లంచ్ పెట్టాను. సో మా మోక్షిత్ అయితే చూసారా, RRR మూవీలో సాంగ్ పాడుతున్నాడు. సో వాడికి ఆ సినిమా అంటే చాలా ఇష్టం అన్నమాట. అలా కూర్చుంటాడు పెడితే. అండ్ ఇక్కడైతే వాడికి లంచ్ తినిపించేస్తున్నాను. హాయ్. అండ్ మీరందరూ లంచ్ చేశారా లేదా? అండ్ నేనైతే ఇప్పుడే లంచ్ చేశాను. మోక్షిత్ అయితే లంచ్ చేసి పడుకున్నాడనమాట. సో నేను మార్నింగ్ నుంచి అయితే అసలు ఏం రెడీ అవ్వలేదు. ఫేస్కి కనీసం మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోలేదు ఈరోజు అయితే నేను. సో ఇప్పుడైతే కొంచెం రెడీ అవ్వి కొన్ని పిక్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఎలాగో మా హస్బెండ్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. సో ఆయన వచ్చేలాగా కొంచెం రెడీ అయ్యి పిక్స్ అయితే తీసుకుంటాను. అండ్ నేను సింపుల్గా ఎలా రెడీ అవుతాను అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఎలా రెడీ అవుతాను అనేది చూసేద్దాం రండి. అండ్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను మమాయత్ నుంచి స్కిన్ కరెక్ట్ సీరం అన్నమాట. ఇది సీరం కంప్లీట్ అయిపోయాక నేను నెక్స్ట్ యూజ్ చేస్తున్నాను న్యూట్రిడర్ మాయిశ్చరైజర్. సో లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను ఇది మమాయత్ ఆక్వా గ్లో సన్ స్క్రీన్ అన్నమాట. సో సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇది మమాయత్ బ్రాండ్ నుంచి గ్లో సీరం ఫౌండేషన్ అన్నమాట. సో ఇది మనకి సీరం లాగా ఉంటుంది. అండ్ మనకి మీడియం కవరేజ్ అయితే ఉంటుంది. సో మనకి చూడండి ఎలా ఉంటుందో. మనకి ఈజీగా మన స్కిన్లో అయితే బ్లెండ్ అయిపోద్ది. నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను మ్యాక్ స్టూడియో ఫిక్స్ పౌడర్ ప్లస్ ఫౌండేషన్. ఇది నేను చాలాసార్లు చూపించాను కదా. సో ఇప్పుడు ఇది నేను లైట్గా అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను బ్లూ హెవెన్ నుంచి ఐలైనర్ పెన్ యూజ్ చేస్తున్నాను. దీంతో అయితే మనకి ఐలైనర్ వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి ఇలా ఉంటుంది అన్నమాట అప్లికేటర్. ఐలైనర్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. నేను నెక్స్ట్ యూజ్ చేస్తున్నాను ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి. ఇది ప్యాక్ బ్రాండ్ నుంచి ఐబ్రో వ్యాక్స్ మాట. ఇది వ్యాక్స్ లాగా ఉంటుంది. సో ఇది యూజ్ చేసి నేను ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకున్నాను. సో ఐబ్రోస్ కూడా ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను హైపర్ కర్ల్ మస్కరా అయితే యూజ్ చేస్తున్నాను. ఆ స్టెప్లో నేను యూజ్ చేస్తున్నాను ఇది మై గ్లామ్ నుంచి లిప్స్టిక్ మాట, లిక్విడ్ లిప్స్టిక్. అండ్ దీని షేడ్ వచ్చేసరికి మనకి LM18.
సో ఇది ఏంటి అంటే మనకి కొంచెం బ్రౌనీ షేడ్లో వస్తుంది. అండ్ మై గ్లామ్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇది. సో నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇంతేమాట, సింపుల్గా. సో ఈ డ్రెస్ అయితే చెప్పాను కదా, మా హస్బెండ్ తీసుకున్నారు. అండ్ వాచ్ కూడా చాలా బాగా సెట్ అయింది, బాగా మ్యాచ్ అయిందన్నమాట ఆ డ్రెస్కి. అండ్ నేను రెడీ అయిపోయిన తర్వాత వీడియోస్ తీస్తా అని చెప్పేసి బయట తీసారన్నమాట కొన్ని వీడియోస్ అయితే. అండ్ చాలా చాలా బాగా అనిపించింది నాకు ఆ రోజు. లాస్ట్ టైం నా బర్త్డే అసలు సరిగ్గా చేసుకోలేదు. అండ్ ఇయర్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నా బర్త్డే చాలా బాగా చేసుకున్నాను అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే లోపల కొన్ని వీడియోస్ ఫొటోస్ తీయమంటే తీసినారన్నమాట. అండ్ ఆయనతో పాటు మా మోక్షిత్ కూడా ఇంకా ఏదో పెద్ద ఫోటోగ్రాఫర్ లాగా రెడీ అయిపోతున్నాడు ఫొటోస్ తీసడానికి. సో వాడు కూడా బాగానే తీస్తున్నాడు ఫొటోస్ అయితే. అండ్ నెక్స్ట్ నేను టెంపుల్కి వెళ్తా అని చెప్పాను కదా, సో దానికోసం ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను. ఈ శారీ గురించి నాకు చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, ఎక్కడ తీసుకున్నారని. బట్ ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకోలేదు, బయటే తీసుకున్నాను అనమాట. సో అందు గురించి నేను లింక్స్ అయితే ఏమీ పెట్టట్లేదు. అండ్ ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది కట్టుకుంటే. సో ఫైనల్లీ నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాం కదా, అందుకోసం శారీ అయితే కట్టుకున్నాను. సో చూడండి, కట్టుకుంటే శారీ అయితే ఇలా ఉంది. అండ్ చాలా చాలా బాగుంది శారీ. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్. అండ్ చాలా లుక్ అయితే చాలా బ్రైట్గా చాలా బాగుంది అన్నమాట కట్టుకుంటే. సో నాకైతే చాలా చాలా మెసేజెస్ వచ్చినాయి. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పెట్టాను ఈ శారీతో. సో చాలామంది శారీ కాస్ట్ ఎంత, ఎక్కడ తీసుకున్నారు, లింక్స్ ప్రొవైడ్ చేయండి అని చాలా మెసేజ్ అయితే పెట్టారు నాకు. సో ఫైనల్లీ మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఆ రోజు చాలా చాలా రష్గా ఉంది టెంపుల్ అయితే ఏంటో. రైట్ రా మోక్షి. అండ్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే తీస్తున్నారన్నమాట నాకు మోక్షిత్కి పిక్స్ అయితే. సో ఇంకా కంప్లీట్ అయిపోయింది, మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు.
సో టెంపుల్ కంప్లీట్ అయ్యాక మేము E3కి అయితే వచ్చామన్నమాట. సో మీకు ఎప్పుడు చూపించలేదు ఇది, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. సో ఎప్పుడు మాల్కి అండ్ మూవీస్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా E3 అని ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ ఆపోజిట్లో పెట్టారంట. సో అక్కడికైతే చాలా బాగుంది అని చెప్పేసి అక్కడికి వచ్చామన్నమాట. అండ్ మా మోక్షిత్ అయితే ఇక్కడ ఇది పాండా కార్ అంట, వాడు చెప్తున్నాడు అమ్మ పాండా కార్ ఎక్కుదాం అని చెప్పేసి. అండ్ మా మోక్షిత్ కోసం అయితే తప్పలేదు, ఇంకా ఎక్కాల్సి వచ్చింది. సో వాడు ఎక్కినట్లేదు, నేనేదో ఎక్కినట్టు ఉంది అదైతే. సో వాడి సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా వాడు అడిగితే, పిల్లలు ఏది అడిగితే అది చెయ్యాలి అనిపిస్తుంది కదా పేరెంట్స్కి. సో ఇంకా వాడి కోసం అని చెప్పేసి ఎక్కాము ఎలా అయితే. అండ్ వాడికి ఆ డ్రెస్సే కావాలంట. సో డ్రెస్ కూడా అదే కావాలని వేయించుకున్నాడు. అమ్మ నాకు నాటు డ్రెస్ అంటున్నాడు దాన్ని. సో 3R మూవీకి బాగా అటాచ్ అయిపోయాడు మా వాడైతే. సో ఎక్కడ సాంగ్స్ వచ్చినా కానీ లేకపోతే ఏ డ్రెస్ చూసినా సరే ఆ మూవీ గురించి చెప్తున్నాడు. హాయ్ చెప్పు, ఏ మోక్షి హాయ్ హాయ్, గట్టి పట్టుకో. మోక్షి హాయ్ చెప్పు. సో అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఫుడ్ తినడానికి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి లోపల. సో చాలా బాగుంది. అండ్ ఆ రోజు యాక్చువల్లీ సాటర్డే అండ్ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాం కదా మేము. సో ఇంకా అందు గురించి సింపుల్గా ఏదైనా టిఫిన్ లాగా తినేద్దామని చెప్పేసి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు మా హస్బెండ్ అయితే. అండ్ ఈ లోపల మోక్షిత్ నేను ఇక్కడ అంతా చూస్తున్నామాట. సో మోక్షిత్కి ఇంకా సాంగ్ వినిపించింది అనమాట, నాటు సాంగ్. సో ఎక్కడ కనిపిస్తే అక్కడ సాంగ్కి డ్యాన్స్ అయితే వేసేస్తున్నాడు. అండ్ ఆ డ్రెస్ ఒకటి వేసాను కదా, ఇంకా అక్కడే డ్యాన్స్ వేసేస్తున్నాడు అనమాట. అండ్ మా మోక్షిత్ అయితే డ్యాన్స్ అంటే చాలా పిచ్చి, సాంగ్స్ వస్తే చాలు ఇంకా మనం చెప్పక్కర్లేదు, వాడే డ్యాన్స్ చేసేస్తున్నాడు. అండ్ మా హస్బెండ్ అయితే దోశ తీసుకొచ్చారనమాట, ఆనియన్ దోశ. అండ్ సింపుల్గానే తింటాం, నైట్ టైం అయితే పెద్ద హెవీగా తినాలి అనిపించదు. సో సింపుల్గా ఆనియన్ దోశ తీసేసుకున్నాం. అండ్ మోక్షిత్ అయితే ఐస్ క్రీమ్ అడిగాడు. సో వాడి కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ మధ్యన అయితే కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు అనమాట బయట ఫుడ్స్ అవి తినడానికి. ఇది వరకు అస్సలు ఏం తినేవాడు కాదు. సో ఇప్పుడు కొంచెం అలవాటు అవుతుంది, మరీ ఎక్కువైతే తినట్లేదు. కానీ ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ లేకపోతే డ్రింక్స్ అని ఇవే జ్యూసెస్ అని అడుగుతున్నాడు. సో ఇంకెక్కడ మేము టిఫిన్ అయితే చేసేస్తున్నాం. అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఫన్ జోన్ కూడా ఉంది పిల్లలకి. సో చాలా బాగుంది అన్నమాట. లోపల అయితే మనం చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు పిల్లలతో వెళ్తే. అండ్ మా మోక్షిత్ అయితే ఇంకా అది ఎక్కేస్తాను ఇది ఎక్కేస్తానని గొడవ చేశాడు. సో వాడి ఏజ్కి అవన్నీ సరిపోవన్నమాట. కానీ వాడికి ఏదో ఎగ్జైట్మెంట్ అవన్నీ చూసేసరికి ఆ కార్ ఎక్కేస్తానని చెప్పేసి లేకపోతే సైకిల్ ఎక్కించమని అవన్నీ పెద్దోళ్ళు చేసేవరా అంటే వినలేదు, చాలా ఏడ్చాడు. బట్ ఫైనల్లీ కాసేపు ఆడుకొని మళ్ళీ తీసుకొచ్చేసాం ఇంకా.
అండ్ తర్వాత ఇది బ్యాక్ సైడ్ మాట. ఈ 3 లోపల బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. సో చాలా చాలా బాగుంది వ్యూ ఇక్కడ. అండ్ మనకి చాలా బాగా గాలేస్తుంది. ఇక్కడ కూడా మనకి వెనకాల మనకి రెస్టారెంట్స్ కానీ లేకపోతే మనకి సిట్టింగ్కి కూడా ఉన్నాయి. సో ఈ సైకిల్ ఎక్కుతానని మా మోక్షిత్ అయితే చాలా గొడవ చేసాడు ఆ రోజు. సో చూడండి చాలా పెద్దగా ఉంది. అండ్ మంచి టైం స్పెండ్ చేయొచ్చు అక్కడికి వెళ్తే. సో తప్పకుండా వెళ్ళండి మీరు కూడా విజయవాడలో ఉంటే కనుక. సో చూసారు కదా మా మోక్షిత్ ఏడుపులు అయితే. అక్కడ సైకిల్ ఉంది కదా అది ఎక్కేస్తా అని చెప్పేసి చాలా గట్టిగా ఏడ్చాడు. అసలు వాడిని డైవర్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి మా తల ప్రాణాలు తోక్కొచ్చాయి అంటారు కదా, అలా అనిపించింది అన్నమాట. అండ్ ఫైనల్లీ మేము బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం ఇంటికి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.